పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి గారికి డిఎన్ఎస్ఎస్ దళిత నిరుద్యోగ సంక్షేమ సంఘం టీఆర్ న్యూస్ మద్దతు ప్రకటిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి గారినే ఎందుకు గెలిపించాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించింది, ఉద్యోగులను విస్మరించింది. మరి ఎస్సీ కార్పొరేషన్ నుండి లోన్లు కూడా ఇవ్వలే, బీసీ కార్పొరేషన్ నుండి లోన్లు కూడా ఇవ్వలేకపోయింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు గతంలో 20 తారీఖు వరకు సాలీలు పడేవి, ఫస్ట్ వరకు సాలీలు పడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి 55,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఇన్ని ఉద్యోగాలు గత ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. మరి అలాగే ఒక డిఏ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మహిళలకు కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళకు పట్టభద్రులకు ఉచిత బస్సు ప్రవేశం చేపట్టింది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనము టాల్ చేసుకున్నట్టయితే పట్టభద్రులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం, అనుకూలంగా ఉన్న పార్టీ, అనుకూలంగా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వి నరేందర్ రెడ్డి గారు. మరి ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా పరిష్కరించే సత్తా ఉన్న వ్యక్తి వి నరేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తినే పట్టభద్రులు గెలిపించాలని ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇక వేరే వాళ్ళు గెలవరు, ఇది నగ్న సత్యం. మరి గెలిచే వి నరేందర్ రెడ్డి గారికి మీ ఓటు వేసి భారీ మేయాటితో గెలిపించాలని పట్టభద్రులను నేను కోరుకుంటున్నా. మరి బీజేపీ పట్టభద్రులు కూడా కొంత వి నరేందర్ రెడ్డి గారి మీద సాకులు చెప్తుండ్రు, కానీ చెప్తుండ్రు, అబద్ధాలు చెప్తుండ్రు. ఇతర పార్టీల యొక్క అబద్ధాలు మానుకొని పట్టభద్రులు వి నరేందర్ రెడ్డి గారినే గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎందుకు కోరుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ తరఫునే పట్టభద్రుల సమస్యలు పరిష్కరించబడతాయి. వి నరేందర్ రెడ్డి గారే ఒక విద్యావేత్త, పట్టభద్రుల సమస్యలు తెలుసుకున్న వ్యక్తే కాకుండా ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే అంత సత్తా ఉన్న వ్యక్తి కాబట్టిగా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వి నరేందర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మేయాటితో గెలిపించాలని డిఎన్ఎస్ఎస్ నుండి, టీఆర్ఎస్ నుండి కోరుకుంటున్నాను. ఓకే.